నెక్స్ట్ రెసిపీ వచ్చేసి క్విక్ డీటాక్స్. అప్పుడప్పుడు మనం చాలా గిల్టీగా అవుతామండి, ఎందుకంటే ఎక్కువ స్వీట్స్ తినేసాము లేదంటే హెవీ క్యాలరీ ఫుడ్ తీసుకున్నాము. అట్లాంటి టైంలో జ్యూసింగ్ అంటే సడన్ డీటాక్స్ చేసుకుంటే చాలా మంచిది. సో ఈ రెసిపీ వచ్చేసి వన్ ఆఫ్ ద ఇన్స్పైరింగ్ డీటాక్స్ రెసిపీస్ అని చెప్పొచ్చు. సో ఎవరైతే డీటాక్స్ రెగ్యులర్గా చెయ్యరో వాళ్ళ కోసం టు స్టార్ట్ డీటాక్స్ వచ్చేసి ఇది మంచి రెసిపీ. సో ఇవాళటి రెసిపీ వచ్చేసి క్విక్ డీటాక్స్ జ్యూస్. సో ఇవాళటి సైజ్ జీరోలో సెకండ్ రెసిపీ వచ్చేసి క్విక్ డీటాక్స్ జ్యూస్. క్విక్ డీటాక్స్ జ్యూస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు కీరా, పేర్స్, ఆరెంజెస్, చియా సీడ్స్, అల్లం, నిమ్మకాయ మరియు యాపిల్. సో చూసారు కదండి క్విక్ డీటాక్స్ జ్యూస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. సో లెట్స్ మేక్ ఇట్. సో ముందుగా ఏం చేయాలంటే కీరా చేదుగా లేదనుకోండి విత్ స్కిన్ తీసుకోవచ్చండి. సో హాఫ్ కీరా తీసుకుంటున్నాను నేను. సో ఎప్పుడైతే డీటాక్స్ జ్యూస్ తయారు చేస్తారో చక్కగా అన్ని వెజిటేబుల్స్ ఫ్రూట్స్ని కడిగి వాడాలండి. కానీ ఈ జ్యూస్ వచ్చేసి కొంచెం చేదుగా ఉంటుంది బికాజ్ ఆఫ్ కీరా. సో అప్పటికప్పుడే సర్వ్ చేయాలంటే ఎక్కువ చేదుగా ఉండదు, జస్ట్ లిటిల్ సవర్నెస్ ఉంటుంది. సో కాబట్టి అప్పటికప్పుడే మీరు సర్వ్ చేయాలి. సో కట్ చేసుకున్న కీరాని సైడ్లో పెడదాం. నెక్స్ట్ వచ్చేసి పేర్స్ తీసుకుందాము. పేర్స్ గింజలు వాడకూడదండి, సో గింజలు తీసేద్దాము. సో 1 పేర్ తీసుకుంటున్నాను. పెద్ద సైజ్ కీరా కాబట్టి హాఫ్ కీరా తీసుకుంటున్నాము. సో మీ చాయిస్ అండి, మీకు ఒకవేళ స్కిన్ కొంచెం స్ట్రాంగ్గా అనిపిస్తే వితౌట్ స్కిన్ కూడా మీరు జ్యూస్ తయారు చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి పేర్స్ కూడా చాప్ చేసి రెడీ పెట్టుకున్నాము. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యాపిల్. సో నెక్స్ట్ వచ్చేసి యాపిల్ని కూడా చిన్న ముక్కల్లో కట్ చేద్దాం. సో మన యాపిల్స్ కూడా రెడీగా ఉన్నాయి. అల్లం 1 ఇంచ్ అల్లం తీసుకోవాలి. సో అల్లం కూడా రెడీగా ఉంది. ఫైనల్గా ఏం చేయాలంటే ఆరెంజ్ తీసుకుని జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో అట్లీస్ట్ 1 to 2 ఆరెంజ్ జ్యూస్ సో ఎక్స్ట్రాక్ట్ చేద్దాము. ఏమైనా గింజలు ఉంటే తీసేయాలి. సో చక్కగా ఆరెంజ్ జ్యూస్ స్క్వీజింగ్ చేసుకోవాలి. సో దీంట్లోనే నిమ్మరసం కూడా స్క్వీజింగ్ చేసుకుందాం. ఎస్. సో ఫైనల్గా ఒక మిక్సీ జార్ తీసుకుందాము. దీంట్లో కీరా వేద్దాం, పేర్స్ వేద్దాం, యాపిల్ పండు, ఆరెంజ్ జ్యూస్, ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ అండ్ లైమ్ జ్యూస్, ఫైనల్గా అల్లం ముక్కలు అండ్ వాటర్ వేసేసి లిడ్ క్లోజ్ చేసి మిక్సీలో జ్యూసింగ్ చేద్దాం. సో మన క్విక్ డీటాక్స్ జ్యూస్ చర్న్ అయిపోయింది. స్ట్రెయిన్ చేద్దాం. ఈ తయారు చేసుకున్న క్విక్ డీటాక్స్ జ్యూస్ని ఇక్కడ చియా సీడ్స్ ఉన్నాయండి, జెల్లీ లెక్క ఉంటుంది. రాత్రి నానబెట్టి వాటర్లో పెట్టాలి.
ఇప్పుడు చియా సీడ్స్ జెల్లీని కింద వేద్దాము. ఇప్పుడు దీంట్లో మనం తయారు చేసుకున్న డీటాక్స్ జ్యూస్ని వేసి సర్వ్ చేయడమే. అంతే, హెల్దీ క్విక్ డీటాక్స్ జ్యూస్ రెడీ. చూసారు కదండి క్విక్ డీటాక్స్ జ్యూస్ ఎలా తయారు చేయాలో. అయితే మీరు కూడా రెసిపీని డెఫినెట్లీ తయారు చేయండి. క్విక్ డీటాక్స్ జ్యూస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. క్విక్ డీటాక్స్ జ్యూస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన చియా సీడ్స్, ఆరెంజెస్, పేర్స్, యాపిల్, అల్లం, కీరా. క్విక్ డీటాక్స్ జ్యూస్ తయారు చేయడానికి యాపిల్ని చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకోవాలి. పేర్స్ని కూడా చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకుని సైడ్లో పెట్టాలి. కీరాని కూడా చిన్న చిన్న స్లైసెస్లో కట్ చేసి సైడ్లో పెట్టాలి. ఆరెంజ్ నుంచి జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఆరెంజ్ జ్యూస్లో లైమ్ జ్యూస్ మిక్స్ చేసి సైడ్లో పెట్టాలి. అల్లంని కూడా చిన్న ముక్కల్లో కట్ చేసుకోవాలి. క్విక్ డీటాక్స్ జ్యూస్ తయారు చేయడానికి ఒక మిక్సీ జార్లో కట్ చేసుకున్న పేర్ ముక్కలు, కీరా ముక్కలు, యాపిల్ ముక్కలు, ఆరెంజ్ మరియు లెమన్ జ్యూస్, అల్లం ముక్కలు మరియు వాటర్ వేసి చక్కగా జ్యూసింగ్ చేయాలి. ఈ తయారు చేసుకున్న జ్యూస్ని స్ట్రెయిన్ చేసేసి ఒక చక్కని గ్లాస్ తీసుకుని దాంట్లో చియా సీడ్స్ జెల్లీని వేసి ఈ జ్యూస్ని ఫిల్ చేసి సర్వ్ చేయడమే. అంతే, హెల్దీ క్విక్ డీటాక్స్ జ్యూస్ రెడీ.